భయ్యా ఏంటి భయ్యా? కోల్డ్ టాబ్లెట్స్ ఇవ్వండి. ఎన్ని? 2. 20 రూపీస్ భయ్యా. ఇదిగో భయ్యా. థ్యాంక్ యూ. ఛ! చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడేరా, క్లినిక్లో ఉన్నాను. సరే వస్తున్నా. సరే వచ్చి. ఏంట్రా సడన్గా మేము గుర్తొచ్చాం? నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలరా. ఏంటి? నువ్వు పనిచేసే హాస్పిటల్లో రీహాబ్ ఉంది కదా, హా, నన్ను అందులో జాయిన్ చేయరా. నేను మందు మానేయాలి. ఇప్పుడు నువ్వు అంతగా ఏం తాగుతున్నావు అనరా? బ్రేకప్ అయిన దగ్గర నుంచి తాగుడికి బాగా అలవాటు అయిపోయాను రా. రే, రీహాబ్ అంటే ఎక్కువ అడిక్షన్ అయిపోయి ఏం చేస్తున్నారో తెలియని వాళ్ళకి, నీకెందుకు? నాది ఆల్మోస్ట్ అదే పరిస్థితిరా. తాగితే ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు నాకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నన్ను నమ్మి నాతో ఉండేవాళ్ళని కూడా నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను రా. అంతా ఈ మందు వల్లే. ఇప్పుడు అంతగా ఏమైందిరా? ఏవండి, మందు స్మెల్ పడట్లేదు, వామిటింగ్ వచ్చేలా ఉంది. ఏయ్, అయితే బయటికి వెళ్ళి పడుకో. నిన్న ఇక్కడ ఎవరో ఉండమని అడుక్కోవట్లేదు. ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపో. ఏంటది? దువ్వెన మొత్తం నీ జుట్టే ఉంది. ఇంట్లో ఎక్కడ చూసినా నీ హెయిరే. ఇంకోసారి ఇంట్లో జుట్టు కనిపించిందంటే జుట్టు కత్తిరిచ్చేస్తాను. ఇంట్లో ఒకడున్నాడు, వాడికి భోజనం పెట్టాలన్న ధ్యాస ఉందా నీకు? సోకులు చేసుకుంటున్నావు ఏంటలా దిష్టి బొమ్మలో చూస్తున్నావు? లెగ్గు, లేచన్నం పెట్టు. బయటికి వెళ్దామంటే ఒక్క డ్రెస్ లేదు, అన్నీ మాసిపోయి ఉన్నాయి. ఇంట్లోనే ఉంటున్నాక ఉతకాలని తెలీదా? ఉతక. ఇంకా చాలానే జరిగేలేరా. తాగుడు అలవాటు లేకపోయి ఉంటే కొంచెమైనా నార్మల్గా మాట్లాడేవాడినేమో. రే, నువ్వే మనిషిరా, ఎలా ఉన్నావు? చెప్పా కదరా, ఆ బ్రేకప్ అయిన బాధలో ఇష్టం వచ్చినట్టు తాగేసి ఛ, నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ముందు ఆ ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించడం మాని, ఆ తాగుడు అదే తగ్గిపోద్ది. మొన్నటి వరకు ఆ బాధ ఉండేదిరా. తను కలిసిన తర్వాత ఆ బాధ మొత్తం పోయింది. సడన్గా ఇప్పుడు ఎలా తగ్గిపోయింది ఆ బాధ అంతా? తనని కలిసిన తర్వాత జీవితం అంటే ఏంటో అర్థమైంది. అయినా అదంతా చాలా పెద్ద కథలేరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? రే, ఆ రీహాబ్ అదంతా బోల్డంత ఖర్చురా. నువ్వు అంత ఖర్చు పెట్టుకోలేవు. మరెలారా నేను మందు మానేయడం? రే, కొన్ని రోజులు ఈ మెడిటేషన్, యోగా ఇవన్నీ ట్రై చేయి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకో. సోషలైజ్ అవ్వు, నలుగురితో మాట్లాడు. ముఖ్యంగా ఆ మందు జాస్ అస్సలు దగ్గరికి రానివ్వకరా. ఈ 1 మంత్ ఇలా ట్రై చేయి. ఒకవేళ నీ వల్ల అవ్వలేదనుకో, నేనే వెళ్ళి ఆ రీహాబ్ వాళ్ళతో మాట్లాడతాను. సరేరా. రేయ్,
ఈ 1 మంత్ ఆ అమ్మాయిని ప్రేమగా మంచిగా చూసుకో, అర్థమవుతుందా? సరేరా. ఏమైంది? మీరు నన్ను కొట్టినా కానీ ఇంత బాధపడేదాన్ని కాదండి. కానీ ఇష్టం లేకుండా ఇది చేయడం తట్టుకోలేకపోతున్నా. చాలా కష్టంగా ఉంది. నీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. నేను అర్థం చేసుకోగలనండి, కానీ మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇష్టం లేకుండా నా మీద అలా పడుకుంటే నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా? తట్టుకోలేకపోతున్నాను. మీరేం భయపడకండి, మీకు మగతనం ఉందనే చెప్తాను. అయినా అలా ఎవ్వరు అడిగారు. ఒకవేళ అడిగితే చెప్తాను. నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ. ఏది కావాలని చేసింది కాదు. సారీ చెప్పా కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వద్దలేండి, అత్తయ్య చూస్తారు. చూస్తే చూడండి, ఏమవుతుంది? రేయ్, ఈరోజు అమ్మాయికి ఆఫీసులో ఫస్ట్ డే, కొంచెం డ్రాప్ చేయరా. సరే అమ్మా. ఎక్కడా? గచ్చిబౌలి. అలానే వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి రండి. సరే అమ్మా. వెళ్ళొస్తా అత్తయ్య. ఏంట్రో ఇవాళ పెద్ద సునామీ వచ్చేలాగుంది. ఎందుకు?
ఎక్కడలేని సంతోషం అంతా నీ మొహంలోనే ఉంది కదా అందుకు. అరే మూవ్ ఆన్ అవ్వు, చేంజ్ అవ్వు అన్నావు. మారిపోతే ఎందుకు ఏంటి అని అడుగుతున్నావు. అదే రా ఈ మార్పు ఎలా వచ్చింది? రే, జీవితం అంటే ఏంటో తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా చేంజెస్ అన్నీ కామన్ రా. సర్లే ఏదైతే ఉంది, నువ్వు మారావు అదే చాలు నాకు. రమ్య ఇంటి చుట్టూ తిరగడం మానేసి మీ వైఫ్ని జాగ్రత్తగా చూసుకో. ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదురా. ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళా, చేయాల్సిందంతా చేశా, అంతా అయిపోయింది. ఎప్పుడు వెళ్ళావు, ఏం చేసావురా? వెళ్ళి కూడా 2 వీక్స్ అవుతుందిలే. అందుకనే నా ఈ సాడిస్టిక్ ఆనందం. రే ఆపరా. ఇంతకీ ఏమైంది, ఏం చేసావు చెప్పు. అది పెద్ద కథ, చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ. పెళ్లి సిరీస్ని ఇంతలా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్లి సిరీస్ని ఒక మినీ సిరీస్లో మాత్రమే షూట్ చేసాం, కానీ డ్యూరేషన్ తక్కువ ఉందని ఆడియన్స్ అందరూ అడుగుతున్నారు. సో కమింగ్ ఎపిసోడ్స్ని 20 మినిట్స్కి డెవలప్ చేసాం. ఇప్పటివరకు ఆదరించినట్టే కమింగ్ ఎపిసోడ్స్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.